నమస్తే, నా పేరు సమ్మమ్మ. బొగ్గు అంటే ఒక నల్ల బంగారం. 3 సంవత్సరాల సంది దాన్ని చూస్తున్నాము, పంటలు వేసుకుంటున్నాం కాబట్టి మాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాము. ఎవరైనా దీన్ని బొగ్గును గిదేమది అనుకోనొద్దు. బొగ్గుతో మనిషికి ఒక రోగం రాకుండా కూడా మనకు కాలి పండ్లకు పెట్టుకొని తోముకుంటే కూడా వెనకటి సంది కూడా పద్ధతి ఉన్నది. ఏమన్నా మనం దేవకొన్నం అంటే దేవకొన్నంలో కూడా బొగ్గు అడవికి వేసుకొని పోతారు. ఎందుకని వాసన గలీజ్ వాసన రాకుండా. అది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు, చాలా రకాలతోనే దాంట్లో మతులు ఉన్నదనమాట. దయ్యం రాదనేది మనం దొడ్డుబొడ్డు మాటలు అలా చెప్తారు పెద్ద మనుషులు. అడవికి పోతే దయ్యం పట్టదమ్మా, బొగ్గు వేసుకుపోవాలి అంటారు. ఎక్కడంతా చుట్టాలు తాగిపోతే ఏం వేసుకుపోతే దేవుకుంటే వేసుకుపోతారు బొగ్గు. ప్రతి ఒక్క దాంట్లో బొగ్గు వాడతాము. రోజుకు మనము ఒక 5 గ్రాములను మనం బొగ్గు తింటే మనకు చాలా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. మనకు కాకుండా మన చేనులల్లో 3 సంవత్సరాల సంది మేము గమనించి చూస్తున్నాము. నేను ఇప్పుడు కనీసం అంటే ఒక 10 రకాల 12 రకాల చెట్లలో వేస్తే చెట్లకు విపరీతమైన కాయలు వస్తున్నాయి, కూరగాయలకు వస్తున్నాయి. చిక్కుడుకాయ, బెండకాయ, మళ్ళీ ఆనిగం కాయ అయితే ఒక్క చెట్టుకు ఒక 120 కాయ వచ్చింది నా దగ్గర. ఇంత దొడ్డు కాయ ఉన్నది. దేశం అంతా నేను ఇప్పుడు విత్తనాలు వంచుతున్నా. అట్లా దయచేసి మనం బొగ్గు ఇది ఏమిటికి అనుకోనకుండి బొగ్గు మీద ఆధారపడతామంటే మనం వ్యవసాయంలో సక్సెస్ అవుతాం. ఎవరైనా కానీ మీకు నమ్మకం లేకపోతే మా దగ్గరకు బిడకానికి రండి, చూడండి. అక్కడ బొగ్గు తయారు చేసేది కూడా నరసాపురం గ్రామంలో తయారు చేస్తున్నారు, అక్కడ కూడా చూడండి. చాలా రకాలతోటి మనం మేలు అవుతాము, మనం భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము. అన్ని రకాల పంటలు కూడా మనకు అందుతాయి. ఒక్క రకం పంట కాదు, మనం తినే పంటలల్లా మన ఆరోగ్యంకు మంచిది. మనం మందులు వాడకుండా వ్యవసాయం చేయాలంటే మా భూమిని కూడా మీరు వచ్చి మట్టిని కూడా చెక్ చేసుకోవచ్చు, మా చెట్ల కింద చూడొచ్చు, మా పంటలు చూడొచ్చు. మేము ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి బయోచారంటే మరి వాళ్ళు దేవుళ్ళ లేక వచ్చారు మా దగ్గరికి, మాకు అది నేర్పుతున్నారంటే మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇది చాలా దేశం అంతా వారిపోవాలనిపిస్తున్నది. ప్రతి ఒక్కరి దగ్గర చెట్టు ఉంటుంది, ఆకు ఉంటుంది, అల్లం ఉంటుంది, గడ్డి ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా దాన్ని బొగ్గును తయారు చేసుకొని మనకు అవకాశం కూడా ఉంటుంది. మనకు పైసలు పట్టాయి. అది చాలా సేపు కాదు, మనం మంట పెట్టి అది ఎప్పుడు చల్లార్పాలనో ఎప్పుడు పెట్టాలనో అనేది ఒక్కటి నేర్చుకున్నాం అనుకోండి, అది మన మందు మనం తయారు చేసుకున్నట్లు అవుతుంది. బయోచార్ అంటే చాలా మంచిది. ఒక ఆవు ఉన్నదంటే చాలు, ఆవుతోని పెండతోని మనం ఆవు మూత్రంతోని ఆ బయోచార్లో మనం జీలకరించి మనం కాలేం లేకుండా మనవి ఆవు మూత్రం ఆవు పెండ కలిపి దాని మీద జల్లి 4 దినాలు మురుగబెట్టి మనం వేసుకున్నామంటే మనకు అది ఇక దానికన్నా బ్రహ్మాండం మనం చెప్పలేనంత బొగ్గు. అది బయోచార్ అంటే బయోచార్ ఉన్నది. దయచేసి నల్ల బంగారం మనం మొక్కాలే, మనం దాన్ని సురువు చేయాలనేది మేము మాట్లాడుతున్నాము, చెప్తున్నాము, చూస్తున్నాము. మీరు వచ్చి బిడకాయలు అన్నీ చూసి పంటలు చూసిపోయి నరసాపురంలో అది ఉన్న చూసిపోండి. మీకు అందరికీ నమస్తే.